మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మనం ఆల్రెడీ శ్రావణ మాసంలో ఉన్నాం. ముఖ్యంగా మా వ్యూయర్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అని కూడా తెలియజేస్తున్నాం. మరొకసారి కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు మా తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా. మరి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మన లేడీస్ అందరూ కూడా వరలక్ష్మి వ్రత నోములు నోచుకుంటూ ఉంటారు. సుమంగళి వ్రతాలని అని చెప్పేసి ఇలా రకరకాల నోములు నోచుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. దంపతులు ఇద్దరూ కూడా కలకాలం అన్యోన్యంగా సుఖంగా పసుపు కుంకాలతో జీవించాలని ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ దీని గురించి క్లుప్తంగా చాలా మందికి తెలియదు కదా. మరి దాని గురించి తెలుసుకోవడానికి చేసే చిరు ప్రయత్నమే ఈరోజు మన ఎపిసోడ్. మరి దాని గురించి చెప్పడానికి వల్లేటివారిపాలెం వాస్తవ్యులు పురోహితులు సాయిరామ్ గారు మనతో ఉన్నారు. మరి దీని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే. మరి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకా మా లేడీస్ అందరూ కూడా పూజలు నోములు వ్రతాలలో బిజీగా ఉంటారు. చాలా మందికి తెలియంది ఏంటి అంటే అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, అది ఎందుకు చేసుకోవాలి, దానికి చేసుకోవడానికి కావలసిన నియమాలు ఏంటి అనే దాని గురించి చాలా మందికి తెలీదు. మరి మా వ్యూయర్స్కి మా ఆడపడుచులు అందరికీ కూడా దాని గురించి క్లుప్తంగా వివరిస్తారా? అలాగేనమ్మా. శ్రావణ మాసం నేను మునుపటి ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఎంతో ప్రాశస్యమైనటువంటి నోములు, మంగళగౌరి నోములు, అలాగే వరలక్ష్మి వ్రతాలు. మరి ఈ కాలంలో అందరం చూస్తూనే ఉన్నాం, దంపతులందరూ కూడా ఈ వరలక్ష్మి నోముని అలాగే గృహప్రవేశాదులు వివాహం తర్వాత కూడా ఆచరించుకోవడం చూసాం. మరి ఈ వరలక్ష్మి నోము యొక్క ఏమిటి, దీని యొక్క ప్రాశస్యము ఏమిటి కదా అనేది తెలుసుకున్నట్లయితే, మరి వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి, సర్వలక్షణ సంపన్నమైనటువంటిది లక్ష్మి అని అర్థం. కాబట్టి మనకి సర్వ అవగుణాలను తొలగించి మరి సత్కీర్తి, సాధన, నియమము, అలాగే లక్ష్యము అనేటటువంటి వాటిని ఏర్పరిచే ఆ తల్లే లక్ష్మి. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి గురించి చేసేదే ఈ శ్రావణ మాస వరలక్ష్మి నోము. ఇది మనకి క్లుప్తంగా. మరి ఎప్పుడు ఆచరిస్తారు అంటే, ఇందాక నేను చెప్పినట్టుగానే అవకాశం ఉన్నవారు 4 శుక్రవారాలు వ్రతాన్ని ఆచరిస్తారు. లేదు, పూర్వపరంగా కొంతమంది పెద్దల నుంచి కూడా తరతరాలుగా వస్తూ ఉంటుందన్నమాట. వారు కూడా ఈ యొక్క శ్రావణ శుక్రవార నోముని పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని ప్రధానంగా కూడా ఆచరించడం జరుగుతుంది. కొంతమందికి 4 వారాలు ఆచరించడానికి ఇంట్లో ఋతుక్రమం వల్ల కొంత వెసులుబాటు కాకపోవచ్చు. కానీ పౌర్ణమి ముందు ఆచరించేటటువంటి శ్రావణ శుక్రవారం మాత్రం విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుందని శాస్త్రం. అంతేకాకుండా ఈ చంద్రుడు ఎవరయ్యా అంటే మరి లక్ష్మీదేవి యొక్క సహోదరుడని మనం పురాణాల్లో వింటూనే ఉన్నాం. ఆమె అన్నగారు కాబట్టి పౌర్ణమి ముందు లక్ష్మీదేవి కళలను ఎక్కువగా ఇస్తుందని జనుల యొక్క నమ్మిక. కాబట్టి ఈ కథలోకి వెళ్తూ అసలు ఈ కథ చెప్పడంలో అంతరార్థం ఏమిటి, ఈ కథ ఎలా ప్రారంభం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో మరి మహిళల్ని ఎంతో కొంత చిన్నచూపు చూడడం అనేది మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. పురుషాధిక్యత అంటారు, ఇంకొకటి అంటారు. కానీ వారు కూడా పురుషుల వలె సమానము. కాబట్టి ఆ యొక్క స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆమెను కూడా ఒక దేవతగా అర్చించేటటువంటి గొప్ప సంస్కృతి. కాబట్టి మన వాళ్ళు వరలక్ష్మి నోముని మన సంస్కృతిలో ఈ విధంగా కలపడం జరిగిందనమాట. మరి ఈ కథలో భాగంగా ఎలా ప్రారంభమైంది అంటే, పూర్వం చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉండేదండి. ఆమె ఎంతో గొప్ప పతివ్రత. అంటే ఏమిటంటే పతిభక్తి కలిగినది. ఈమె తన పతికి సేవ చేసుకుంటూ మరి ఎంతో అంటే లేమితనంతో ఉండేవారనమాట వారి కుటుంబం. కానీ అమ్మవారికి మహాభక్తురాలు ఈ చారుమతి. ఒకానొక దినం శ్రావణ మాసం రోజున చక్కగా ఇల్లుని కల్లాపు చేసుకొని రంగవల్లులతో అలంకరించుకొని ఆ వరలక్ష్మీదేవికి పూజ చేసుకొని ఆమె నిద్రించిందట. నిద్రించినప్పుడు ఆమె భక్తికి మెచ్చుకొని మహాలక్ష్మీదేవి వరలక్ష్మిగా ఆమె కల్లో ప్రత్యక్షమై, అమ్మా చారుమతి, నిన్ను నేను అనుగ్రహిస్తున్నానమ్మా, ఇదిగో నా వ్రతము, దీనినే వరలక్ష్మి వ్రతము అంటారు. నేను మరి దీన్ని త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ
అలాగే వ్రతం చేయడానికి 2 నియమాలు ఉన్నాయి. ఏమిటమ్మా అంటే విత్తశాక్యంతు వచ్చే, ధనం విషయంలో లోభత్వం పనికిరాదు, ఉండి లేదనకూడదు. కాబట్టి సత్యానుసారిణి లక్ష్మీ, వాస్తవంగా ఉండేవారి దగ్గర, ఎంతో సత్యశోధకులుగా ఉండేవారి దగ్గర, జ్ఞానవంతుల దగ్గరే లక్ష్మి ఉంటుందట. మిగతా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా అది టెంపరీ, అంటే తాత్కాలికంగా మాత్రమే. కాబట్టి చదువుల తల్లి సరస్వతిగా ఉన్న ఆమె ఎన్ని రూపాలు ఎత్తినా కూడా ఆ లక్ష్మి. కాబట్టి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ చారుమతికి, మరి వెంటనే చారుమతి అమ్మవారు చెప్పిన రీతిగా ఈ వరలక్ష్మి నోముని ఆచరించుకొని తన ఆ దేశంలో, ఆ గ్రామంలో ఉండేటటువంటి ముత్తైదువులందరికీ కూడా తాంబూలం వాయనాలు ఇచ్చి, మనకి తెలుసు కదా వ్రతాలకి ముత్తైదువులకి తాంబూలం వాయనాలు ఇస్తారు. చక్కగా కూడా ఈ వ్రతాన్ని ముగించుకున్నదట. ముగించుకునగా తొలి ప్రదక్షిణ అవ్వగానే ఆమె ఒంటి మీదకి మరి స్వర్ణమయం మొగటమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా వచ్చేసాయట, ఆమెతో పాటు ముత్తైదువులందరికీ కూడా. అలాగే సంతోషపడి 2వ ప్రదక్షిణ చేశారట. 2వ ప్రదక్షిణ చేయగానే ఇల్లంతా కూడా ధాన్యలక్ష్మితో కలకల్లాడిపోయిందట. మరి ఉదర పోషణార్థం బహుకృత వేషానం పెద్దల మాట. అంటే ఏంటి? కూటి కోసమే కోటి విద్యలు. మనం ఎంత సంపాదించినా కూడా మనకి ధాన్యలక్ష్మి కూడా సిద్ధించారు కదా. అమ్మవారు ధాన్యలక్ష్మిగా మరి సిద్ధింపచేసింది వారందరికీ కూడా. మరి ఇంకా సంతోషించి 3వ ప్రదక్షిణ చేసుకున్నారట. ఎప్పుడైతే 3వ ప్రదక్షిణ చేసుకున్నారో అమ్మవారికి శ్రీసూక్తంలో ఒక మాట ఉంది, అశ్వపూర్వామృత మధ్యామస్తినాద ప్రబోధిని. అంటే అమ్మవారు ఏనుగులు, గుర్రాలు, పశువులు వీటితో సమృద్ధిగా వస్తుంది. ఆ విధంగా ఇల్లంతా కూడా ఏనుగులు, గుర్రాలు, తరగనటువంటి ఐశ్వర్యంతో పూర్తిగా నిండిపోయిందట. ఆ జనులందరూ కూడా ఇదంతా ఎవరి యొక్క అనుగ్రహం అనుకున్నారు? పరమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనుకున్నారు. ఆ విధంగా కోరిన కోరికలు తీర్చినటువంటి బంగారు తల్లి కాబట్టి ఆ వరలక్ష్మీదేవి గురించి ఈ విధంగా శ్రావణ మాసంలో ఏ విధంగా అయితే చారుమతికి చెప్పబడిందో ఆ రీతిన ఈ యొక్క పూజ చేయడం జరుగుతున్నది. విధి విధానాల గురించి చెప్పుకున్నాం. ముందుగా మరి సూర్యోదయాత్ పూర్వమే మనందరికీ తెలుసు, బ్రహ్మీ ముహూర్తంలోనే చక్కగా లేచి స్నానాది సంధ్యాది కాలంతా ముగించుకోవాలి. తర్వాత మండపాన్ని చక్కగా రంగవల్లులతో అలంకరించుకొని అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క రూపుని, అలాగే అమ్మవారి యొక్క అవకాశం ఉంటే ప్రతిమను, లేకపోతే అమ్మవారి విగ్రహాన్ని ఎవరి వారి శిక్షానుసారంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా గణపతి పూజ, తర్వాత వరలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరకాలైనటువంటి పూజాదులన్నీ కూడా చేసుకొని అమ్మవారి యొక్క రక్షాధారణ చేయాలి. ముఖ్యం రక్షాధారణ చేసిన తర్వాత అమ్మవారికి మరి ఇష్టమైనటువంటి మరి నైవేద్యాలు, ముఖ్యమైనటువంటిది పొంగలమ్మ. కాబట్టి పొంగల్ అంటే అమ్మవారికి ఎంతగానో ఇష్టం. రెండో ముఖ్యమైనటువంటిది పులిహోర, చిత్రాన్నము అంటారు. చిత్రాన్న ప్రియో విష్ణు, విష్ణుమూర్తికి చిత్రాన్నం అంటే ఇష్టం. తన భర్త గారికి ఇష్టం కదమ్మా, అందువల్ల అమ్మవారికి కూడా ఇష్టం. అంతేకాకుండా ముఖ్యంగా మినపపిండితో కానీ శనగపిండితో కానీ చేసినటువంటి పదార్థాలు, అంటే మరి వడలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం చూసాం. ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా మరి నివేదన చేయాలట. చేసి తమకున్న శక్తిలో, చారుమతి ఏ విధంగా అయితే తనకున్న శక్తిలో గ్రామంలో ఉన్నటువంటి మరి సుమంగళిని పిలిపించుకొని చక్కగా వ్రతం చేసుకుందో, వీరు కూడా వీరితో పాటుగా కనీసపక్షం 3 కానీ 5 కానీ 9 మంది కానీ వారి శక్తి అనుసారంగా. ఎందుకంటే ఒకే పుణ్యం మనం పెంచుకుంటే పెరిగేది కాదమ్మా. ఎప్పుడు కూడా మరి పంచడం ద్వారానే పుణ్యం పెరుగుతుంది. కాబట్టి మనతో పాటుగా మరొక 3 5 వారి శక్తి అనుసారంగా చక్కగా పిలుచుకొని ఈ వ్రతాన్ని ముగించుకొని వాళ్ళకి తాంబూలాది వాయనాలు ఇచ్చి మరి ఆ కార్యక్రమం చేసుంటారు మహానుభావులు, బ్రాహ్మణోత్తములు, పురోహితులు. వారు మన మంచి కోసం చేస్తారు. వారికి కూడా దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి వారు మంచి మనసుతో చేసినటువంటి ఆశీర్వచనాన్ని మనం అందుకొని అమ్మవారి యొక్క వ్రతాన్ని విజ్ఞాపనం చేయడం జరుగుతుంది. ఆ దినము మాత్రము మనము నెలపడక చేయవలసి ఉంటుందట. అంతేకాకుండా మనము రజోపూరితమైనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండవలసి ఉండదు. పెద్దగా
ఎక్కువ విధి నియమాలు ఉన్నటువంటి వ్రతాలు కాదండి. అందుకే సర్వజనులు కూడా ఈ వరలక్ష్మి నోమును ఆచరించుకోవడానికి యోగ్యంగానే ఉంటుంది. ఇంట్లో ఈ అంటు ముట్టు పురుడు నెలసరి ఋతుక్రమాలు జరుగుతున్న సమయాల్లో ఈ వ్రతాలు వీలుపడవమ్మ. అది తప్పిస్తే మిగతా అన్ని సమయాల్లోనూ యద్భత్య శక్త్య, మనకి శక్తి కలిగిందేమి, భక్తి కలిగినదేమి భగవంతుడికి మనం చక్కగా ఇటువంటి వరలక్ష్మి నోముని మనం ఆచరించుకోవచ్చు. పూజారి గారు, ఈ చారుమతి అనేటువంటి ఆమె ఎవరికి సంకేతమయ్యా అంటే, చారు అంటే వివేకం కలిగినది, మంచి వివేకం కలిగిన, మతి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినది. చారుమతి అంటే మంచి బుద్ధి కలిగినది అని అర్థం. ఎవరికైతే మంచి బుద్ధి తెలివితేటలు ఉంటాయో వారికి మరి చక్కగా ధనధాన్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఉపాయము, తెలివితేటలు, మంచితనం కలిగిన ఈ 3 లక్షణాలు కలిగిన వారికి లక్ష్మీదేవి ఎప్పుడు వెన్నంటే ఉంటుందని చెప్పడానికి ఈ చారుమతి అనేటటువంటి ఒక పాత్ర నిదర్శనం. ఆమె ఏం చేస్తుంది? పతిభక్తి కలిగినది, అత్తమామలకు సేవ చేసుకునేది, లోకోపకారం అనేటటువంటి గొప్ప గుణం కలిగినది. అంతేకాకుండా దాన ధర్మాలు చేయడానికి తన శక్తిలోని, మరి అప్పటికి ఇంకా అమ్మవారి అనుగ్రహం రాలేదు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తనకున్న శక్తిలోనే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోగలిగింది. ఇటువంటి ఆ తత్పరత కలిగిన వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం కోసమే ఈ వరలక్ష్మి నోము అన్నమాట. కాబట్టి బంధువులకి ఈ విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. పూజారి గారు, మరి చాలా మందికి లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లేదు అని అంటే ఇంట్లో ఏదన్నా ఆటంకాలు వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని అదే రోజున నోచుకోలేకపోవచ్చు. వారు తదుపరి వారంలో వరలక్ష్మి వ్రతం కాకుండా నార్మల్ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాలలో అలాంటి వరలక్ష్మి వ్రత నోముని చేసుకోవచ్చా శ్రావణ మాసం అయిపోయేలోపు? మరి శ్రావణ మాసం అంటే 4 వారాలు ఉంటుంది కదమ్మా, 4 శుక్రవారాలు జరుగుతాయి. కాబట్టి చక్కగా కూడా అయితే అది శ్రేష్టం. అంతేకాని మిగతా వారాలు ఆచరించకూడదని ఎక్కడా కూడా షరతులు, విధి విధానాలు లేవు. చక్కగా మనం ఆచరించుకోవచ్చు. ఏ వ్రతమైనా ఆగిపోయినా కూడా కార్తీక మాసంలో కోడి సోమవారం నాడు, కార్తీక పౌర్ణమి నాడు ఆచరించని మనం వినున్నాం. మునుపటి ఎపిసోడ్లో కూడా నేను మీకు చెప్పున్నాను. కార్తీక మాసం వ్రత ప్రధానమైన మాసం కదా. కాబట్టి ఆ విధంగా ఒకవేళ ఈ మాసం అంతా కుదరని వారు కూడా వరలక్ష్మి నోముని రాబోయేటటువంటి కార్తీక మాసంలో కూడా కొన్ని శుభదినాలు ఏందో ఆచరించవచ్చు. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఆ వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖశాంతులతో, ఆయురారోగ్యైశ్వర్యాలతో, సంతాన వృద్ధితో, వంశవృద్ధితో సంతోషంగా ఉండాలని ఓం సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఇటువంటి లోకోపకారమైనటువంటి ఎన్నో వ్రతాల గురించి, నోముల గురించి రాబోయేటటువంటి ఎపిసోడ్లలో మనము మరి మీడియా ముఖతగా చెప్పుకుందామా? శుభం. చూసేశారు కదండి. మరి వరలక్ష్మి వ్రతం యొక్క నోములు, ఆచారాలు, సంప్రదాయాలు, దాని నియమాలు, పద్ధతులు మా ఆడపడుచులందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్యత, విశిష్టత గురించి అన్నీ అర్థమయ్యాయని భావిస్తూ మరి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ సుకన్య. నమస్తే.